కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ జై ఖర్గే గారు జై రేవంత్ అన్న జై గణేష్ అన్న ముందుగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనారిటీ సెల్ మహిళా విభాగ్ డివిజన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కంటోన్మెంట్ లో గత 10 రోజుల నుంచి 10-15 రోజులైంది, సుమారుగా 15 రోజుల నుంచి మొదలు పెట్టినటువంటి ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగుతోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మన శాసనసభ్యులు గౌరవనీయులు సోదరుడు మరి శ్రీ గణేష్ గారి నేతృత్వంలో ఏఐసిసి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు అనిల్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుగా డివిజన్ మీటింగ్లు, ఆ తర్వాత బస్తీల్లో అన్ని బస్తీల్లో పాదయాత్ర చేస్తూ బాపు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రలను నిర్వహిస్తూ చాలా చక్కగా వందలాది మంది నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలతో మరి కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమము ఈ రోజు 150 డివిజన్ ఆర్డి నగేష్ అన్న గారు, ఆర్డిఎక్స్ అంట మరి శేఖర్ ముదిరాజు గారి నేతృత్వంలో మరి చాలా మంది మా మహిళా సోదరిని మనులు కూడా కష్టపడి ఎండాకాలం అయినా కూడా శ్రమనకుండా ఇచ్చిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీకు బస్తీ సంఘం ఎస్సీసీఎల్ ఇందాక చెప్పిన ఎస్సీసీఎల్ డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి వైష్ణవి యాదవ్ గారు, ధనలక్ష్మి అధ్యక్షురాలు, కాన్స్టిట్యున్సీ అధ్యక్షురాలు, అలాగే సంతోష్ యాదవ్, బద్రీ యాదవ్ గారు పెద్ద దిక్కు, మీ అధ్యక్షుడే జిల్లా అధ్యక్షుడే యాదవ్ సాంబయ్య గారు, మరి వివిధ బస్తీ సంఘాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు, సీనియర్ లీడర్లు అందరికీ కూడా ఇంత చీకటైనా కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం తెలిసినా కూడా ఇంకోసారి మళ్ళీసారి చెప్తున్నా, మీరు ఇలా ఈ విధంగా అందరి మధ్యలోకి బస్తీల్లో ఇంటింటికి గడప గడపకి వెళ్ళి మనం ప్రచారం అనుకుందామా, ఈ రోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అనుకుందామా, ముందుకు తీసుకెళ్తే సమస్యలు తెలుస్తాయి, ప్రభుత్వం చేసినటువంటి పథకాలను వివరించడానికి వస్తుంది. ఈ రోజు అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని, ప్రభుత్వాలని అవమానించినటువంటి బీజేపీ అమిత్ షా పార్లమెంటులో అవమానకరంగా మాట్లాడి రాజ్యాంగాన్ని మనల్ని అందరినీ కూడా అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానించినటువంటి అమిత్ షాకి బుద్ధి చెప్పడం కోసమే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం, మనకందరికీ తెలుసు. కాబట్టి ఇంటింటికి చేరవేర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇందులో భాగంగా మరి మన శాసనసభ్యునికి కూడా ఒక మంచి అవకాశం, ఇంటింటికి గడప గడపకి వెళ్తే ఎలక్షన్ల ముందు వెళ్ళిన తర్వాత సమస్యలు ఉంటే అందరు మన దగ్గరకు వస్తారు, అక్కడక్కడ కార్యక్రమాలు ఉంటే మనం వెళ్తాం. కానీ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం వల్ల బస్తీల్లో గడప గడపకి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే మార్గం దిశగా వెళ్ళడానికి ఒక మంచి అవకాశం కల్పించినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పుడే మనం అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత ఈ బస్తీలో ఇప్పుడే ఇదిగో ఇక్కడ అన్ని గుడిసెల మధ్యలో అంటే ఆనాడు ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఈ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది, స్థలం ఇచ్చింది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు. అది అందరికీ తెలుసు. అది కృతజ్ఞత మీ అందరి మనసులో ఉండాలి. నిల్వ నీడ లేని వాళ్ళు ఎంతో మంది రోడ్డు పక్కన నిద్రపోతూ యాక్సిడెంట్లలో చనిపోతూ తినడానికి తిండి లేక
కూలీ నాలి చేసుకొని గూడు లేక అల్లాడుతున్నటువంటి వాళ్ళు వేలాది మంది లక్షలాది మంది ఉంటారు. కానీ తలదాచుకోవడానికి ఈ నిల్వ నీడనిచ్చినటువంటి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. మరి ఈ రోజు వారి సమస్యలు తెలుపుతుంటే నిజంగానే 10 ఏళ్ల నుంచి ఈ కాలనీ వాసులకి ఏ సమస్యను కూడా పరిష్కరించలేదు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి మా ఎమ్మెల్యే సమస్యల్ని పరిష్కరిస్తాడు, చెప్పింది వింటాడు. ఎవరైనా సరే అటు బీజేపీ వాళ్ళు ఉన్నా సరే నువ్వు మాట్లాడు అనే అవకాశం ఇస్తారు. గతంలో ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం లేదు, కానీ ఈరోజు బస్తీలో నివాసం ఉంటున్న గుడిసెలలో ఉంటున్నటువంటి పేద ప్రజలతోని వాళ్ళ మనోవేదనని తెలుసుకోవడానికి ఈ రోజు మరి వాళ్ళకందరికీ మైక్ ఇచ్చి మాట్లాడించే అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి నిజంగానే కృతజ్ఞత తెలపాలి. అందరూ ఏమనుకుంటారు, వాళ్ళతో ఏమైనా మాట్లాడిస్తే మీడియా కవరేజ్ చేస్తుంది, ఇక్కడ ఉన్న సమస్యలు బయటకు పోతాయి అనుకుంటారు. కానీ సమస్యల్ని తెలుసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలంటే వాళ్ళ నోట్ల నుంచి వాళ్ళ కష్టాలను తెలుసుకోవాలని ఇందాక ఎంతో మందితో మాట్లాడించిన అందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు కూడా మాట్లాడారు. వాళ్ళ ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏమంటే మరి బీజేపీ కార్పొరేటర్ వాళ్ళని అడిగే ధైర్యం దమ్ము లేదో ఏమో కానీ వారికి మరి వారు ఒక నాయకత్వం వహిస్తూ ఇక్కడ ఉన్న సమస్యని ఆ కార్పొరేటర్ ముందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ సమస్యని పరిష్కారం చెయ్యి అని అడిగే దమ్ము లేక మరి ఈ రోజు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోయి, రోడ్డు వ్యవస్థ పాడైపోయి, ఎత్తు నుంచి పల్లం ప్రదేశాలకి మరి నీళ్లు వచ్చేసి రోజు ఇంటి ముందర నీళ్లు నిలబడి డ్రైనేజ్ వాటర్ వచ్చి దోమల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతో మంది పిల్లలతో దోమకాటు వల్ల అవస్థపడుతున్నటువంటి వారి సమస్యని ఈ రోజు తెలుసుకున్నాడు. రేపే మరి ఎల్లుండి వాళ్ళకి మీటింగ్ పెట్టి వీళ్ళ సమస్యని పరిష్కారం చేస్తానని ఎంఆర్ఓతో సోమవారం రోజు మరి 2 రోజులు హాలిడేస్ ఉండడం వల్ల సోమవారం రోజు పరిష్కారం చేస్తాను, మీ అందరితో ఎల్లుండి కూర్చోబెట్టి బస్తీ వాసులతో మాట్లాడతానన్నాడు. ఇదే ఎమ్మెల్యే శ్రీ గణేష్ దగ్గర ఉన్నటువంటి లక్షణం, మంచి లక్షణం. నాకెందుకు అనుకుని ముందుకు పోలేదు, ఇక్కడనే నిలబడి ఈయనే సమస్యల్ని ఈ చీకట్లోనైనా సరే మీ సమస్యల్ని విన్నాడు. కాబట్టి 45 కోట్లు మన నియోజకవర్గానికి మొన్న ముఖ్యమంత్రి గారు కొట్లాడి మరి శాంక్షన్ చేయించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మీ బస్తీలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసమే, మీ గల్లీలలో రోడ్లు లేవు, అవస్థలు పడుతున్నటువంటి మీకోసమే, ఈ అభివృద్ధి కోసమే 45 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు. మొన్ననే అసెంబ్లీ అయ్యింది, మరి మనకు బడ్జెట్ లో 45 కోట్లు ఇచ్చారు కదా. మరి మీరు ఎంత లొల్లి చేసినా కొన్ని రోజులైతే సమయం పడుతుంది. 10 ఏళ్ళు ఒకరికి అవకాశం ఇస్తే వాడు మీ గల్లి చుట్టూ కూడా తిరగలేదు. ఈ రోజు మీ ఇంటి దగ్గరకు వచ్చే సమస్యలు అడిగినారు, సమస్యలు చెప్పిర్రు, ఆయన పరిష్కారం చేస్తామన్నారు. డెఫినెట్ గా మీకోసం ఈ సమస్యల్ని పరిష్కారం చేయడం మా బాధ్యత కూడా. కాబట్టి తప్పకుండా మీ సమస్యల్ని నిన్ననే రేవంత్ రెడ్డి గారు మీరు చూసిండొచ్చు, మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం చెక్కుల్ని కూడా కేటాయించడం జరిగింది. వచ్చిన 15 నెలల్లోనే ఇచ్చిన హామీలను ఒకటొకటి నెరవేరుస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తున్నారు. మరి మీకు స్థలం ఉంది ఇక్కడన్నా లేకపోతే ఇంకెక్కడైనా మీకు తప్పకుండా మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వం కూడా ఉంటది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లని తప్పకుండా మీకు మరి అయితే కట్టించడమా లేకపోతే కట్టినోటి దగ్గర మీకు నివాసాన్ని ఏర్పాటు చేయడమా తప్పకుండా చేస్తానని సందర్భంగా ప్రమాణం చేసి చెప్పిండు తమ్ముడు ఇందాక. కాబట్టి మీరందరూ నమ్మకంతో ఆయనని గెలిపించినందుకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ సమస్యల్ని పరిష్కారం ఎప్పటికప్పుడు చేస్తాడనే నమ్మకం మీకుంది, మాకుంది, మా ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రికి ఉంది, రాష్ట్ర ఈ నియోజకవర్గం ప్రజలందరికీ ఉంది. కాబట్టి మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కార్పొరేటర్ ఏ పార్టీ అయినా కూడా ఆ బస్తీ వాసులు వారిని గెలిపించినారు కాబట్టి వారి బాధ్యత అది. కార్పొరేటర్ తో సంబంధం లేదు. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. కొట్లాడైనా సరే 45 కాదు 100 కోట్లన్నా తెచ్చి అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఉన్నది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇందాక ఒక సోదరుడు మరి బీజేపీ సోదరుడు వీరే మాట్లాడుతున్నాడు. మరి కంటోన్మెంట్ ని కంట్రోల్లో పెట్టుకొని బీజేపీ ఏం చేస్తున్నదో తెలుసు కదా. మరి దాని ఎన్నికలకు పోవాలని ఎందుకు నిలబడి ధర్నా చేస్తలేవు సోదరా? ఏడున్నావు వీరయ్య? ఉన్నావా? మరి కంటోన్మెంట్ లో 10 ఏళ్ళ ఎలక్షన్లు అయితే లేవు. ఎలక్షన్లు అయితేనే అభివృద్ధి అవుతుంది కదా. నేను భయపడ ఆన్సర్ కావాలి దీనికి. నేను దాని గురించి ధర్నా చేద్దామా కూర్చొని రేపు? దాని గురించి రేపు ఈడ అంబేద్కర్ కాలనీలా నేను అడిగిన దానికి స్టాచ్యూ మేము పెడతాం. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. 10 ఏళ్ళ ఈడ ఎలక్షన్లు అయితే లేవు.
మరి కంటోన్మెంట్ ఎలక్షన్లు అయితే జరగాలి కదా, దాని గురించి రేపు ధర్నా చేద్దామా? వస్తావా? రెడీగా ఉన్నావా? సరే తమ్ముడు, సరే ఏదన్నా సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా అన్నిటికన్నా ముఖ్యంగా మరి ప్రభుత్వం ఇక్కడైతే మనకి ఎలక్షన్ కూడా ఉన్నది. ఈ నెల మీకు సన్న బియ్యం రాలేదు, వచ్చే నెల నుంచి మీకు అందరికీ కూడా సన్న బియ్యం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సన్న బియ్యం ముఖ్యమంత్రి బిడ్డలు తినేవే, మేమందరం తినేవే, మీ అందరు తినాలనే ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ ని తీసుకొని 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ సన్న బియ్యం తినాలని ముఖ్యమంత్రి గారు, మరి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిత్వ శాఖ, మరి వాళ్ళిద్దరు కూడా తలంచి ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. అందులో కంటోన్మెంట్ కూడా వచ్చే నెల నుంచి తీసుకోబోతుంది. అన్నిటికన్నా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ కింద ఉన్నటువంటి అందరికీ కూడా పేద నిరుపేద నిరుద్యోగ వ్యాపారం లేనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాల కోసం 6,000 కోట్లను కేటాయించినటువంటి విషయం మీకు తెలుసు. ప్రభుత్వం వచ్చిన వెంబడే ప్రతి ఒక్కళ్ళకు అన్నీ ఉండాలి, ఏ ఇంట్లో కూడా తల్లి ఏడవద్దు, భార్య బాధపడొద్దు, అక్క చెల్లెళ్ళకి ఇబ్బంది కలగొద్దని ముఖ్యమంత్రి ఈరోజు అన్ని మంచి కార్యక్రమాలను తీసుకుంటున్నారు. మరి రాజు యువ వికాసంలో మీరు అందరు అప్లికేషన్లు పెట్టుకుని ఉండొచ్చు కదా, నాకు తెలిసి అయితే పెట్టుకుని ఉండొచ్చు. మీకు కూడా అందులో ఎగ్జామ్షన్ ఏం లేదు, మీరు కూడా పెట్టుకోవచ్చు. ప్రజలు ముఖ్యం, మాకు పార్టీలు ముఖ్యం కాదు. మీకు అందరికీ కూడా అతి త్వరలో నిన్ననే కంప్లీట్ అయింది అది అప్లికేషన్స్. తప్పకుండా స్టూడెంట్స్ లో మా పార్టీ ఇస్తుందంటే 100 చేయించింది, వాళ్ళ పార్టీ కోసమేమో మీరు కూర్చొని ధర్నా చేయలేదు. సరే ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో ప్రతి పథకంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావచ్చు. మరి కంటోన్మెంట్ లో అప్లై చేసుకున్న ప్రతి పేద నిరుపేద నీడి ఎవరైతే ఉన్నారో రాజీవ్ యువ వికాసంలో మరి మన ఎమ్మెల్యే గారు ముందుండి వాళ్ళకందరికి కూడా 50,000 నుంచి 50,000 అయితే 100% సబ్సిడీ, 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 80%, ఆ పైన తీసుకున్న వాళ్ళకి 60% సబ్సిడీతో 4 లక్షల వరకు ప్రభుత్వం లోన్ ఇస్తోంది. ఆ లోన్ లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు తీసుకొని మేము ఎంజాయ్ చేద్దామని కాకుండా తీసుకున్నటువంటి రూపాయికి 1 రూపాయిని 100 రూపాయలు చేయాలనే ఆలోచన మీరు, మీ కుటుంబం, పిల్లలు అందరూ కూడా మరి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి. ఈ 4 లక్షల్ని 4 కోట్ల రూపాయలు చేసుకునే అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది కాబట్టి దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా అందరూ కూడా సొంత కష్టాల మీద నిలబడి, కాళ్ల మీద నిలబడి మరి మంచి భవిష్యత్తు ఏర్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. వృధా చేయకండి, ప్రభుత్వ ధనమే కదా, మమ్మల్ని ఎవరు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు, మమ్మల్ని ఎవరు అడుగుతారు అని అనుకోకండి. మీ మీద అధికారులు ఉంటారు. మీరు తీసుకున్నటువంటి ప్రతి రూపాయిని కూడా రూపాయికి 2 రూపాయలు చేసే ఆలోచన చేసుకుని మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈరోజు కంటోన్మెంట్ కి కోఆర్డినేటర్ గా పంపించినటువంటి మా ఇన్ఛార్జీలందరికీ, కాంగ్రెస్ పార్టీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా సోదరుడు శ్రీ గణేష్ గారు మరి తాను నిజంగా సొంత సోదరిలాగా నన్ను ఎప్పటికప్పుడు పలకరిస్తూ ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమాన్ని చెప్పంగానే నిర్వహిస్తున్నట్టుకు ఎమ్మెల్యే లేని చోట కూడా ఇంత గౌరవం దక్కలేదేమో, కానీ ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడు ఉన్న అసెంబ్లీలో మంచి గౌరవాన్ని ఇస్తున్న సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.